నేచురల్ స్టార్ నాని ఫామ్ ప్రస్తుతం పీక్ లో ఉంది. దసరా తర్వాత మాస్ యాక్షన్ సినిమాలపై ఫోకస్ పెంచిన నాని ఇప్పుడు ద పారడైజ్ తో మరోసారి ప్రేక్షకులని అలరించబోతున్నారు. శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో నాని బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుజీత్ డైరెక్షన్ లో రొమాంటిక్ యాక్షన్ మూవీని నాని లాక్ చేశారు. ఈ కాంబినేషన్ లో హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. నేచురల్ స్టార్ నాని అంటే హిట్ సినిమాలే గుర్తుకొస్తాయి. వరుస విజయాలతో నాని ఇప్పుడు పక్కా ఫామ్ లో ఉన్నాడు. దసరా సినిమా తర్వాత నాని స్టోరీ సెలెక్షన్ పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఓరియంటెడ్ కథలతో పాటు మాస్ యాక్షన్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమా ది పారడైజ్. శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దసరా తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీగా ఆశిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి నాని మాస్ మానియా ఏంటో చూపించబోతున్నాడని టాక్. ఇప్పటికీ ది పారడైజ్ లో హీరోయిన్ ఎవరు అనే విషయంలో చాలా రోజుల పాటు సస్పెన్స్ కొనసాగింది. చివరికి డ్రాగన్ బ్యూటీ ఖైదు లోహర్ ఈ లక్కీ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లో మరింత గుర్తింపు తెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ది పారడైజ్ తర్వాత నాని మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు సుజిత్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ తర్వాత సుజిత్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. నాని సుజిత్ కాంబినేషన్ పై ఇప్పటికే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోందట. నాని సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుజిత్ ఇప్పటి వరకు ఒక హీరోయిన్ తో మళ్లీ సినిమా చేయలేదు. నాని కూడా సాధారణంగా హీరోయిన్స్ ను రిపీట్ చేయడు. అయితే గ్యాంగ్ లీడర్ లో నటించిన ప్రియాంక మోహన్ ను సరిపోదా శనివారంకు తీసుకున్నారు. అంతేకాదు పవర్ స్టార్ ఓజీలో కూడా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అందుకే ఇప్పుడు నాని సుజిత్ సినిమాలో కూడా ప్రియాంక మోహన్ కు ఛాన్స్ దక్కుతుందా అనే డిస్కషన్ మొదలైంది. మరోవైపు టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ కూడా బాగా ఎంట్రీ ఇస్తున్నారు. భాగ్యశ్రీ, మమితా బైజు, అనస్వర రాజన్ లాంటి కొత్త హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రుక్మిణి వసంత్ కూడా నాని సినిమాకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకున్న డిమాండ్ చూస్తుంటే స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే నాని సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కితే అది ఖచ్చితంగా లక్కీ బ్రేక్ అని చెప్పాలి. ప్రస్తుతం ది పారడైజ్ షూటింగ్ లో బిజీగా ఉన్న నాని సుజిత్ సినిమాను ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.